మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? అమ్మ కూడా యాక్టర్ అని చెప్పాను. మమ్మీ వచ్చి డ్రామా ఆర్టిస్ట్. ఇప్పుడే కదా మూవీ సీరియల్స్ అంతా, ఆ కాలంలో డ్రామాస్ మాత్రమే ఉండింది. తమిళ్లో వచ్చి ఎస్వి శేఖర్ సార్, మౌలి సార్, ఇలా పెద్ద పెద్ద డ్రామా ప్లేస్ ఉన్న పీపుల్తో మమ్మీ హీరోయిన్గా తన యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు హీరోయిన్గా చేసేవారు. తర్వాత సీరియల్స్ వచ్చింది, సీరియల్స్లో క్యారెక్టర్స్ చేసేవారు. సో తనతో నేను వెళ్ళేటప్పుడు నన్ను చూసి మీ డాటర్ని చిన్న చిన్న రోల్స్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో when I was 8 years old, I started acting with small roles. Yes. Then when I was 13 years old, AVM ప్రొడక్షన్లో ఒక మెయిన్ సీరియల్ స్టార్ట్ అయింది. భానుప్రియ గారు డాటర్ క్యారెక్టర్, మంత్లీ 15 days వస్తుంది. మంచి క్యారెక్టర్, 10 o'clock ఈవినింగ్ ప్రైమ్ టైమ్ స్లాట్. సో చేస్తారని చెప్పేటప్పుడు ఐ వాజ్ స్టడింగ్ ఇన్ హోలీ ఏంజల్స్, విచ్ వాజ్ అ కాన్వెంట్. సో అక్కడ ఒప్పుకోరు, యాక్టింగ్ ఇన్ని రోజులు లీవ్ అంటే ఒప్పుకోరు. సో ఐ హ్యాడ్ టు లీవ్ స్కూలింగ్ అండ్ ఐ హ్యాడ్ టు take acting as my career. So I'm a single daughter, I'm only daughter, mummy, daddy and me. So this is how we started. కానీ అమ్మ హీరోయిన్గా ఉండి కూడా అంటే మేబీ అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు, మా అమ్మాయిని హీరోయిన్గా పంపిస్తే ఎలాగా అనే ఒక డౌట్ లేదా అమ్మకి ఎప్పుడు? మా మమ్మీకి యాక్చువల్గా ఏంటంటే, మా మమ్మీ లాగా స్ట్రిక్ట్ అసలు ఎవరు ఉండలేరు. ఓకే, షీఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విమెన్. ఓకే. అండ్ షీఈస్ వెరీ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ విమెన్. సో షీ హ్యాస్ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హర్ సెల్ఫ్ దట్ నన్ను దాటి ఏది అక్కడ జరగదు, అంటే నథింగ్ క్యాన్ గో రాంగ్ బియాండ్ మీ. అండ్ నన్ను చిన్నప్పటి నుంచి ఒక బాయ్ లాగే పెంచారు. సో 13 years నుంచి ఐ స్టార్టెడ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అలోన్. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు షూటింగ్ అలోన్. సో ఇండస్ట్రీ వాజ్ సంథింగ్ లైక్ అ మిర్రర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ సే. మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ అలాగే రియాక్ట్ అవుతారు. సో బిఫోర్ ఐ యాక్సెప్ట్, ఐ టెల్ దెమ్ ది కండిషన్స్. లైక్ నేను ఇంతే చేస్తాను, గ్లామర్ అంటే ఒక లెవెల్ దాకా చేస్తాను, టూ మచ్ ఆఫ్ గ్లామర్ చేయలేను, వేరేలాగా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ అదర్ థింగ్స్ అంటే మరి అలా నేను చెప్పేస్తాను. సో దీనికి ఎవరు కంఫర్టబుల్గా ఉన్నారో వాళ్ళతోనే నేను పనిచేశాను. టచ్ వుడ్, ఐ వర్క్ విత్ సో మెనీ బిగ్ పీపుల్, so many movies in Tamil, Telugu and in Kannada. So నాకైతే that's what I feel, because it's just like a mirror. తప్పనేది ఇక్కడ కాదు, మేము బస్సులో వెళ్ళినా జరుగుతుంది, కంపెనీలో వర్క్ చేసినా జరుగుతుంది, హాస్పిటల్లో జరుగుతుంది, అన్ని చోట జరుగుతుంది. ఎవ్రీవేర్ దేర్ ఆర్ పీపుల్, బట్ ఇట్స్ లైక్ వీ కెనాట్ సే ఇండస్ట్రీలో మాత్రమే అని. సో అలాగే నాకు ఉండింది. సో మేము ఎలా ఉన్నామో అలాగే మాకు రెస్పెక్ట్ కూడా ఇచ్చారు. So that is why I didn't wanted to really go back into, search of movies. And as I told you, I was too small. I didn't have any focus towards like, ila ellali. I didn't have anybody to guide me properly, like din tarvata ila cheyandi and cheppi. So that's why I couldn't really, even though I got a very big offer in Telugu industry, I couldn't move forward. But I didn't take that as a negative way, because life has so many things to move on, so many things to do. ఒక ఫీల్డ్లో మనం సక్సెస్ఫుల్గా అవ్వకపోతే ఇంకొక ఫీల్డ్లో ఖచ్చితంగా మన లోపల ఏముందో అది చూసి మనం చేయొచ్చు. సో నేను మూవీస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు సీరియల్స్లో ఆఫర్స్ వచ్చింది తమిళ్లో. సో ఐ ఫెల్ట్ వై నాట్, సంథింగ్ ఇస్ కమింగ్ ఆన్ మై వే ఇన్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెన్ వై షుడెంట్ ఐ డూ. సో ఐ వెంట్ బ్యాక్ టు సీరియల్స్ ఇన్ తమిళ్. కానీ కొంచెం కూడా హెసిటేషన్ లేదా? నేను హీరోయిన్గా చేశాను, మళ్ళీ నేను సీరియల్స్లో ఎందుకు వెళ్ళడం? నువ్వు అసలు నాకు ఒక్క రోజు కూడా, ఏ రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు. మేబీ ఐ మైట్ హ్యావ్ నాట్ బీన్ a successful heroine because of few reasons. అంటే maybe glamour, maybe few characters where I need to compromise few things in some characters. అలాంతా నేను చేయలేను. సో బేసిక్గానే నేను మా మమ్మీ క్యారెక్టర్ అంతే. సో అందుకోసం మేమేం బాధపడలేదు. సో ఓకే, వచ్చింది, ఏదైనా వర్క్ సిన్సియర్ గా మనం చేయాలి. సో మన కోసం మనని వెతికి వచ్చింది, మనం 100% చేయడానికి ట్రై చేసాం. రాలేదని చెప్పి దానిలో బ్రేక్ అవ్వడము లేకపోతే కూర్చోడము, we didn't want to do. We just took works whichever came in my way. Right. And same జై మూవీ తమిళ్లో రాధికా శరత్ కుమార్ మ్యామ్ వచ్చి ప్రొడ్యూస్ చేశారు, జయరామ్ అని చెప్పి. సో ఆ మూవీ చేసిన తర్వాత, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సీరియల్స్లోనే నేను ఆల్మోస్ట్ 10 years పనిచేశాను. 10 years in multi language, like Telugu, Tamil. I worked with Radhika ma'am for Indradan company, which again, మూవీస్ లేకపోతే ఏమైంది, ఏదో ఒక ప్లేస్లో నాకు మంచి అవకాశం, మంచి పేమెంట్, మంచి ఇన్కమ్ వస్తుంది. కరెక్ట్. సో ఐ వాస్ ద ఓన్లీ హీరోయిన్ అట్ దట్ టైమ్ వేర్ ఐ వాస్ డూయింగ్ మల్టీ లాంగ్వేజ్ సీరియల్స్. 7 serials అట్ అ టైం చేశాను. మంత్లీ 26-27 days వర్క్ చేశాను. మూవీస్ ఏమైందంటే నాకు ఒక మెంటల్ డిప్రెషన్ లాగా అయిపోయింది. ఈవెన్ దో యూ యాక్ట్ ఇన్ అ వెరీ బిగ్ మూవీ, హీరోయిన్ అని చెప్పేటప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వచ్చేది, ఈవెన్ ఇన్ టుడేస్ వరల్డ్, రైట్?
యూ హ్యావ్ టు బి అ సూపర్ స్టార్ టు హ్యావ్ అ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్. కరెక్ట్. సో బీయింగ్ అ బిగినర్ మీకు ఇమీడియట్ గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ రాదు. సో ఎంత మంచి పెద్ద మూవీ చేసినా కూడా వర్క్ చూసారంటే 4 days, 10 days, 20 days ఆర్ మాక్సిమం 3 months. సో ఒక ఇయర్ లో నేను ఒక 4-5 మూవీస్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద 365 days I must have worked only for 20, 30 or 40, 60 days maximum. Other days is becoming like a depression of sitting at home. ఎప్పుడు వస్తుంది, ఏ వస్తుంది, ఇది మంచి ఆఫరా, అది మంచి ఆఫరా అని ఆలోచించడం అనేది ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్. సో ఐ డోంట్ వాంటెడ్ టు గో ఇన్ టు ఇట్. ఐ వాంటెడ్ టు మేక్ మై సెల్ఫ్ బిజీ అండ్ ఫినాన్షియలీ ఐ వాజ్ నాట్ అ గర్ల్ హూ వాజ్ వెరీ గుడ్. సో నేను పనిచేస్తేనే నన్ను చుట్టి ఇట్ వాస్ ఓన్లీ 3 people. బట్ ఏంటంటే మా మమ్మీకి నేను 2nd standard ఉండేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. వాటర్ లారీ ఉంది కదా, అది కాలు మీద ఎక్కేసింది. సో అప్పటిదాకా మా మమ్మీ వర్క్ చేసేవారు. నేను ముందు నా స్కూల్ని వదిలేసి కెరియర్నికి ఇది చూస్ చేసుకోవడం రీజన్ వచ్చి ఇదే. సో తనకి కాల్ మీద లారీ ఎక్కేసరికి ఇక్కడ నుంచి తనకి వచ్చి బోన్ మాత్రమే ఉంటుంది, కాఫ్ మసిల్ దగ్గర నుంచి. ఫైర్ యాక్సిడెంట్ లాగా ఉంటుంది. సో షీ కెనాట్ కీప్ హర్ ఫుల్ లెగ్ ఇన్ ద ఫ్లోర్. సో ఇలాగే నడుస్తారు, ఇప్పుడు దాకా కూడా ఇలాగే నడుస్తారు. సో తనకి అవకాశం అనేది చాలా తగ్గిపోయింది. సో ఫినాన్షియల్ గా వి బికేమ్ వెరీ లో. సో ఏం చేద్దాం, ఇంత కష్టపడేటప్పుడు మనని వెతికి ఆఫర్స్ వస్తుంది. ఏవిఎం సీరియల్ అయినా ఏదైనా వాళ్ళే పిలిచి మమ్మల్ని అడిగారు. సో ఇది ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి, ప్రైవేట్ లో చదువుదామని చెప్పి ప్రైవేట్ లో చదువు తీసుకుని నేను కెరియర్ ని తీసుకున్నాను. బట్ ఆ ఏజ్ లో మనం స్కూల్ని లేదు అని చెప్పేటప్పుడు హౌ ఇట్ విల్ బి, వీ విల్ బి జస్ట్ జంపింగ్. ఆ స్కూల్ లేదా, చదవక్కర్లేదా, ఎగ్జామ్ లేదా, హోంవర్క్ లేదా. సో ఆ వాల్యూ నాకు 6 years యాక్చువల్గా తెలియలేదు. ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ జై మూవీ, వెన్ ఐ బికేమ్ అ హీరోయిన్, ఐ డిడ్ మై 10th standard, 12th standard and diploma in fashion designing. Everything I did after 6 years of gap because I realized education was very important. ఆ ఏజ్లో నాకు తెలియలే, బట్ తర్వాత అర్థమైంది. So I tried my best to educate myself in other things.